హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మరల్ ఫార్మింగ్ బ్రదర్స్. ఇవాళ మనము మార్కెట్లో అవైలబుల్ ఉన్న సింథటిక్ హార్మోన్స్ మరల్కైనా వేరే ఏ ఫిష్కైనా ఏ కెమికల్ వాడతారు, ఏ బ్రాండ్స్ వాడతారు అనేది డిస్కస్ చేసుకుందాం బ్రదర్. మార్కెట్లో నార్మల్గా అయితే ఓవాప్రిమ్ వచ్చేసి ఓవాప్రిమ్ ఎక్కువ వాడతారు. అది దొరకనప్పుడు ఓవాటైడ్ అయినా ఓఎఫ్ఎస్ అయినా వాడతారు బ్రదర్. ఓకేనా. మీకు ఇవి కూడా దొరకకుంటే మీ దగ్గరలో ఉన్న మార్కెట్లోకి వెళ్ళి అడగండి. ఈ SGNRH ఉన్న కెమికల్ ఏదైనా మీరు తీసుకోవచ్చు బ్రదర్. ఓకేనా. గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఏది ఉన్నా కూడా మీకు వేరే బ్రాండ్తో దొరికినా కూడా మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు బ్రదర్. ఓవాప్రిమ్ దొరకలేదు, ఓఎఫ్ఎస్ దొరకలేదు, ఓవాటైడ్ దొరకలేదు. ఓకేనా. హెచ్సిజీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. హెచ్సిజీ కంటే ముందు మీరు ఓవాప్రిమ్, ఓఎఫ్ఎస్, ఓవాటైడ్కి వెళ్ళండి. ఓకే. ఈ 3 బ్రాండ్స్ కూడా దొరకకుంటే SGNRH ఉన్న కెమికల్ ఏదన్నా కూడా మీరు తీసుకోవచ్చు బ్రదర్. ఓకేనా. చాలామంది బ్రదర్స్ అడుగుతున్నాడు, అన్న వేరే చేపలకి బ్రీడింగ్ ఎలా చేయాలి, అది కూడా చేయన్నా అంటే నాకు ఆ నాలెడ్జ్ లేదు బ్రదర్. కాకపోతే మీకు మార్కెట్లో ఉన్న అవైలబుల్ ఉన్న కెమికల్ గురించి మాత్రం నేను డీటెయిల్స్ ఇస్తాను. ఆల్రెడీ యూట్యూబర్స్ చాలామంది బ్రదర్స్ మార్కెట్లో చాలా కెమికల్స్ ఉన్నాయి, వాటితోని వీడియోస్ తయారు చేసి మీకు పెట్టారు. ఓకేనా. 600 to 700 రూపీస్లో 1 lakh సీడ్ వస్తుందండి, బొచ్చ అయినా రవ్వు అయినా కూడా. ఓకేనా. చిన్నది 0 సైజ్ సీడు 600 to 700 రూపీస్లో 1 lakh పిల్లలు వాళ్ళు ఫిష్ సీడ్ తయారు చేస్తారు కదా, వాళ్ళు ఇస్తారు 0 సైజు. దాన్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో వేరే బ్రోకర్ వచ్చి మళ్ళీ డెవలప్ చేసుకొని దాన్ని మళ్ళీ వేరే 1 రూపీకి 2 రూపీస్కి అమ్ముతాడు. అర్థమైంది కాబట్టి నేను ఆల్రెడీ మీకు మెయిల్ చేంజ్ చెప్పాను. ఫస్ట్ పెద్ద ఏజెంట్ పైన ఉంటాడు, వాడి తర్వాత ఇంకో ఏజెంట్ ఉంటాడు. అలా ఫిల్టర్ అవుతూ కిందికి కస్టమర్కి వచ్చేసరికి కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఓకేనా. 600 to 700 రూపీస్లో మీకు 1 lakh పిల్లలు తయారవుతాయి. మ్యాక్సిమం మనకి బెంగాల్ నుంచి వస్తాయి, మనకి ఆంధ్రప్రదేశ్కి అటు సైడ్, ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగాల్కి వస్తాయి. ఓకేనా. బొచ్చ రవ్వు గురించి మాట్లాడుతాను. కొర్రమీన్ కూడా మ్యాక్సిమం మనకి వేరే స్టేట్ నుంచి వస్తుంది. ఓకేనా. దళారులు ఎక్కువ బట్టి మనకేమంటే కాస్ట్ పెరిగిపోతుంది. సో మీరు దళాల బారిన పడకూడదు, మీరే బ్రీడింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు డీటెయిల్స్ ఇస్తున్నానండి. ఓవాప్రిమ్ దొరకలేదు, ఓవాటైడ్ దొరకలేదు, ఓఎఫ్ఎస్ దొరకలేదు అంటే మీరు సేమ్ అదే మాలిక్యూల్ ఉన్నది వేరేది ఏదైనా తీసుకోవచ్చు. ఓవాప్రిమ్ మీద ఉన్న మాలిక్యూల్ని వేరే కంపెనీ ఏదైనా తీసుకోవచ్చు. మీకు క్లియర్గా ఉంటుంది. ఈ 3 తీసుకుంటే ఓవాప్రిమ్, ఓవాటైడ్, ఓఎఫ్ఎస్ తీసుకుంటే 5 ml, కొర్రమీన్కి 1 kg ఉంటాయి. 700 to 800 కావాలంటే 4 ml ఇచ్చుకోవాలి బ్రదర్. ఓకేనా. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, ఇది ఆల్రెడీ సైంటిస్టులు షేర్ చేసింది, నేను ఆల్రెడీ నాకు షేర్ చేశాను మీకు లింక్లో. ఒక్కో కెమికల్తోనే ఒక్కో రియాక్షన్ ఉంటుంది బ్రదర్, ఒక్కో రిజల్ట్ వస్తుంది. అయితే వీళ్ళు వేరే కంపెనీలతో కుమ్మక్కై ఈ రిజల్ట్స్ పెట్టారా, ఈ బ్రాండ్తోనే మంచిగా రిజల్ట్స్ వస్తాయని అది మాత్రం కన్ఫర్మ్గా చెప్పలేము బ్రదర్. ఎవరు పాట పాడుతున్నారో మనకు అర్థం కాదు. ఓకేనా. సో బ్లైండ్గా మీరు నమ్మకండి. మీరు ప్రాక్టికల్గా మీరు చేసి ఏ కెమికల్తో ఎంత రిజల్ట్స్ వస్తే దాన్నే ఫాలో కావండి బ్రదర్. ఎందుకంటే నేను మీకు ఏ కంపెనీని ప్రోడక్ట్ని మీకు ప్రమోట్ చేయట్లేదు. ఇది వాడినాక మనకి రిజల్ట్స్ రాలేదు, ఇది వాడింది మంచి వస్తుంటే ఎవరికి పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేదు బ్రదర్ ఇక్కడ. ఓకేనా. ఆ ఫిష్ బిహేవియర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, దాని గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, దాని సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎగ్స్ ఎన్ని రిలీజ్ అవుతాయని. ఓకేనా. కన్ఫర్మ్గా ఎవడు కౌంట్ పర్ఫెక్ట్గా ఇంకా 20,000 పర్ఫెక్ట్గా 20,000 వస్తాయని ఎవరు చెప్పలేడండి. ఒక్కోసారి 5,000 రావచ్చు, 10,000 రావచ్చు, 20,000 రావచ్చు. ఓకేనా బ్రదర్స్. అయితే ఫిష్ ఎంత పెద్దగా ఉంటే ఎగ్స్ కూడా ఎక్కువ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మీకు మినిమం 700 to 800 grams ఎంచుకోమని చెప్తున్నాను. దాని తర్వాత మీరు పెద్ద సైజ్కి వెళ్ళొచ్చు బ్రదర్. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ దొరుకుతాయి మీకు నార్మల్గా మీకు ఫిష్ సీడ్ మన కోళ్ళ దానా అమ్మే వారి దగ్గరనే యాంటీబయాటిక్స్, మెడిసిన్స్ కూడా ఉంటాయండి. ఓకేనా. ఫిష్ సీడ్ కోళ్ళ దానా అమ్మే షాప్స్లోనే ఇవి కూడా ఉంటాయి. సిటీస్లో ఎక్కువ ఉంటుంది, పల్లెటూళ్ళు తక్కువ ఉంటాయి. ఎందుకంటే హోల్సేల్ మార్కెట్ సిటీస్లో ఉంటాయి, అక్కడ తీసుకోండి బ్రదర్. అక్కడ తీసుకోలేకుండా మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్గా తయారయ్యారనుకుంటే 10 members కలిసేసి ఒక యూనిట్ దొరుకుతుంది ఇండియా మార్ట్లో. ఓకేనా. ఈ ఒక యూనిట్ తెచ్చుకుంటే అందులో 10 బాటిల్స్ వస్తాయి. 10 బాటిల్స్లో ఒక్కో బాటిల్ వచ్చేసి 10 ml ఉంటుంది బ్రదర్. ఓకేనా. ఆ 10 ml మీరు ఏ ఫిష్కి అయితే వాడుకుంటారో ఆ ఫిష్కి ఇవ్వాల్సిన డోసేజ్ కూడా మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి బ్రదర్. ఓకేనా. ఓవాటైడ్ అయినా, ఓవాప్రిమ్ అయినా, ఓఎఫ్ఎస్ అయినా వాటి డోసేజ్ ఇది. మీకు ఏది ఫిష్ తీసుకుంటారో ఆ ఫిష్కి. ఆల్రెడీ కొర్రమీన్కి చెప్పాను 5 ml ఇవ్వాలి, 1 kg ఉంటే 700 to 800 grams 4 ml ఇవ్వాలి. ఓకేనా బ్రదర్. చిన్న సైజ్ తీసుకుంటే మీకు ఎక్కువ క్వాంటిటీ తగ్గుతుంది. ఓకేనా. సో మ్యాక్సిమం ఇలాగే వెళ్ళండి. ఇది దొరకకుంటే సేమ్ ఈ కెమికల్లో ఉన్నది మీరు వేరైనా తీసుకోవచ్చు. సాల్మన్ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ ఏజెంట్ ఉన్న వేరే కంపెనీ అయినా పర్లేదు, స్పాన్ ప్రో కూడా ఉంటుంది. ఓకేనా బ్రదర్. మార్కెట్లో
బ్లాక్ మార్కెట్లో అయితే కొంచెం కాస్ట్లీగా అమ్ముతారు వీళ్ళు దళారులు. మీరు బ్లాక్ మార్కెట్ కాదు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి తెప్పించుకుంటానికి కొంచెం ఎక్కువ యూనిట్లు అయితే మీకు ఇంకా తక్కువ చేసి అమ్ముతాడు వాడు. మా ఎంఆర్పి 380 ఉంటే ఇంకా మీకు తగ్గుతుంది, 250కి 200కి వచ్చేస్తుంది బ్రదర్. ఒక 10 ml బాటిల్ వచ్చేసి 10 mlతో మీరు 5 ml ఫీమేల్కి ఇచ్చేసి 1 kg ఫీమేల్కి 4 ml మేల్కి ఇచ్చేసారు అనుకోండి, అలా మీరు 1 పేర్ అయిపోయింది. 10 పేర్స్ ఒక బాటిల్ 10 పేర్కి వస్తుంది బ్రదర్ కొరమీనుకైతే, ఓకేనా. అదే మీరు కామన్ క్రాప్ బొచ్చ రహు తీసుకున్నారనుకో ఇంకా లక్షల పిల్లలు డెవలప్ అవుతాయి, ఓకేనా బ్రదర్. సో మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి, బ్రీడింగ్ కంటే ముందే మీరు డాఫ్నియాను జూ ప్లాంక్టన్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి బ్రదర్. మీరు ఎంత పిల్లలైతే తయారు చేస్తారో వాటికి తగ్గట్టు డైలీ మీరు ఫీడ్ అందించాల్సి ఉంటుంది. కాబట్టి 0 సైజ్ ఫిష్ కోసం మీరు డాఫ్నియా అండ్ జూ ప్లాంక్టన్ కంపల్సరీ తయారు చేసుకోవాలి, ఓకేనా. డాఫ్నియా ఎలా తయారు చేయాలో ఆల్రెడీ మీకు చెప్పాను. డాఫ్నియా ఉన్న చెరువుల వాటర్ను తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకొని డాఫ్నియా తయారు చేసుకోండి. జూ ప్లాంక్టన్ ఎలా తయారు చేయాలో చెప్పలేదు మీకు. జూ ప్లాంక్టన్ మీకు రైస్ బ్రాన్, మన బెల్లం ఉంటుంది కదా, బెల్లం తీసుకొని దాన్ని కరగదీసేసి అందులో వేసేసి దాంతోపాటు డ్రై ఈస్ట్ కలిపేసి మీరు పులబెట్టండి బ్రదర్, ఓకేనా. మీరు పులబెట్టి దాంట్లో ఆక్సిజన్ పెడితే ఇంకా మంచిది, ఇంకా తొందరగా తయారవుతుంది. 4 to 5 డేస్లో అది తయారవుతుంది. అది మీకు నార్మల్గా కంటికి కనిపించదు, మీరు వాటర్లో వేసినాక మీకు జూ ప్లాంక్టన్ కనిపిస్తుంది. ఇది చాలా సింపుల్ మెథడ్ అండి, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 200 grams రైస్ బ్రాన్ తీసుకోండి. రైస్ బ్రాన్ అంటే తవుడు తీసుకొచ్చి దాంట్లో ఒక 50 grams బెల్లం వేసేయండి. బెల్లం కరగదీసి వేడి చేసి వేయండి, ఓకేనా. వేడి చేసి లిక్విడ్ ఫామ్లో ఉన్న బెల్లం వేసేసి దాంతోపాటు 1 గ్రాము డ్రై ఈస్ట్ వేయండి, ఓకేనా. ఇది 4 to 5 డేస్ తర్వాత మీకు అందులో జూ ప్లాంటన్ తయారవుతుంది బ్రదర్స్. మీకు జూ ప్లాంటన్ డాఫ్నియా తయారైనాకనే మీరు బ్రీడింగ్కి వెళ్ళండి, ఓకేనా. అది కొర్రమెన్ సాగైనా కానీ రహు అయినా బొచ్చు అయినా ఏదైనా కానీ బ్రదర్, ఓకేనా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే దానికి ఫుడ్ లేకుండా మీరు 0 సైజ్ ఫిష్కి మీరు బ్రీడింగ్ స్టార్ట్ చేసుకున్నాక మళ్ళీ ఫుడ్ కోసం వేరే చోటుకు వెళ్ళడం కష్టం అవుతుంది, ఓకేనా. మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. ఫుడ్ అయినా ఏదైనా కానీ బయటికి వెళ్ళకండి. తక్కువలో ఇన్వెస్ట్ చేసి మీరు నెక్స్ట్ సక్సెస్ అయినాక లార్జ్ స్కేల్లోకి వెళ్ళండి బ్రదర్స్, ఓకేనా. 5,000 కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు, ఓకేనా. నేను జేసీబీతో మీరు ఎలా తీయాలో, గుంతలు ఎలా తీయించాలో, పాండ్స్ చిన్న పాండ్స్ ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పాను. దాని బ్రీడింగ్ మీరే చేసుకోండి. తక్కువలో తీసుకొచ్చి 2 పేర్స్ తీసుకొని, ఓకేనా బ్రదర్. సక్సెస్ అయ్యాక లార్జ్ స్కేల్లోకి వెళ్ళండి. వీడియోని లైక్ చేయండి బ్రదర్, షేర్ చేయండి. షేర్ చేయకుంటే మోసాలు ఆగవండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.